ఈ 13 మందిలో మోహన్ బాబు గారు, అదే మాదిరి ఆయన కుమారుడు మంచు విష్ణు గారు ఇద్దరు A2 A3గా ఉన్నారు. A1గా ఉన్నటువంటి సతీష్ని ఆ రోజే అరెస్ట్ చేశారు సాయంత్రానికి. ఇవన్నీ కూడా మేము అభినందించాం. మోహన్ బాబు గారు హైకోర్టులో వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది. బెయిల్ను కూడా ఇవ్వలేదు, రద్దు చేసింది. మీరు పోయి తిరుపతి కోర్టులో లొంగిపోండి అని చెప్పింది. ఈ రోజు దాకా మోహన్ బాబు లొంగిపోకపోగా అదే రోజు తిరుపతికి వచ్చినటువంటి మోహన్ బాబు తన మిత్రుడు రజనీకాంత్ దగ్గర ఆయన రక్షణ పొందాడు. ఈ విషయం పోలీసులు కూడా తెలుసు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి, అప్పుడు పోలీసుల దృష్టికి కూడా తీసుకోమే. ఆయన చెన్నైలోనే ఉన్నాడు అని చెప్పి అప్పుడు అరెస్ట్ చేయలే. హైదరాబాదులో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటే ఫంక్షన్స్ అన్నిటికీ ఆయన అటెండ్ అవుతున్నాడు, అరెస్ట్ చేయలే. ఇటీవల ఆయన వాళ్ళ స్కూల్కి వచ్చాడు, అప్పుడు అరెస్ట్ చేయలే. ఆయన పుట్టినరోజు నాడు మోహన్ బాబు గారు ఈ స్కూల్లో వేడుకలు జరుపుకున్నారు. ఆ రోజున మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపి బొకే ఇచ్చి ఆయనకు దండం పెట్టేసి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దండం పెట్టి బొకే ఇచ్చేసి వచ్చారు. ఒకవైపునేమో కూటమి ప్రభుత్వం ఇతను కిడ్నాపరు, దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఇతన్ని అరెస్ట్ చేసి 7 ఏళ్ల లోపు శిక్ష కాదు, 7 ఏళ్ల లోపు శిక్ష అయితే పోలీస్ స్టేషన్లోనే ఆయనకి బెయిల్ వచ్చేసేది. పోలీస్ స్టేషన్లో బెయిల్ రాలా. 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష, 10 ఏళ్ల పైన పడేటువంటి శిక్షకు అర్హుడు ఇతను అని చెప్పి కేసు పెట్టారు. కాబట్టి ఈరోజు దాకా హైకోర్టులో బెయిల్ ఇవ్వాల, ఇక్కడ లోకల్ కోర్టులో బెయిల్ ఇవ్వాల. అంటే జైలుకు పోదగిన అర్హుడు ఇతను అని చెప్పి ప్రభుత్వం వాదన చేస్తుంది హైకోర్టులో, ఇక్కడ జిల్లా కోర్టులో. ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని గారు ఆయన పోయి వీరుడు విక్రమార్కుడని దండం పెట్టేసి వస్తున్నారంటే ఏమిటి మీ వైఖరి? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు మీ ఇద్దరు పోయి కిడ్నాపర్కి అభినందనలు తెలిపే వస్తారా? ఆ రోజు గనక కొంచెం ఆలస్యమైంటే 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయింటాయి. ఇట్లాంటి వెధవలకి, ఇట్లాంటి నీచులకి మీరు మద్దతు పలికే రీతిలో ఉన్నారా? సమాజం ఏమనుకుంటుందన్న బాధ్యత అయినా ఉందా వైసీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి? మీరు పోయి మీ ప్రభుత్వం హైకోర్టులో ఆర్గ్యూ చేస్తుంది, ఇతను కిడ్నాపరు, ఇతను తప్పుడోడు, హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి మీ ప్రభుత్వం అక్కడ ఆర్గ్యూ చేస్తుంది. మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటున్న మీరేమో ఆయన దగ్గరికి పోయి దండం పెట్టేసి రావడానికి పోతారా? ఇదేమి న్యాయం ఇది? సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే, మీరు బాగా రియాక్ట్ అయినారు, కేసులు పెట్టారు, ఏమాత్రం స్పేర్ చేయకుండా వ్యవహరించారు. ఆ కారణంగానే 2 నిండు ప్రాణాలు మిగిలినాయనేది మేము నమ్ముతున్నాం. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? నిన్న హైకోర్టు అడిగింది, మొన్న 2 రోజుల కిందట హైకోర్టు కాదు లోకల్ కోర్టు అడిగింది, ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు? రోజు పేపర్లో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు, ఏమన్నా భయమా మీకు? నోటీస్ ఇంకా ఎందుకు సర్వ్ చేయలేదు మీరు? మీకు చేతగా అవుతే చెప్పండి, మేము వేరే టీంను పంపించి అరెస్ట్ చేయిస్తామని చెప్పి లోకల్ కోర్టు చెప్పింది. ఎందుకు ఆన్సర్ చేయడంలే? సుబ్బరాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఏ శక్తులు నియంత్రిస్తున్నాయి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణమేమి? ఏ కారణంతో? నిజంగా ఒక మామూలోడు ఎవడైనా కిడ్నాప్ చేస్తే మక్కెలు ఎరగదని మీరేం చేస్తారో తెలియదా సాధారణ ప్రజలకి? మోహన్ బాబు గారు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, పద్మశ్రీ తీసుకున్నాడు కాబట్టి, ఆయన పెద్ద సంపన్నుడు కాబట్టి, అధికార పార్టీలో లేదా ప్రధాన ప్రతిపక్షంలో పలుకుబడి ఉన్నటువంటి గొప్ప మనిషి కాబట్టి మీరు ఆయన దగ్గరికి అడుగు పెట్టలేకుండా ఉన్నారా అని చెప్పి సమాజంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మామూలు వాళ్ళు అయితే ఇదే రకంగా ప్రవర్తిస్తారా? సాధారణ మేమెవరన్నా తప్పులు చేస్తే, తప్పులు మీన్స్ ఆఖరికి ధర్నాల దగ్గరికి పోతే లేదా ఏదన్నా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే తేలిగ్గా అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ జైలుకి పంపించేస్తూ ఉండరే. ప్రజా సమస్యలను అడగడానికి పోతే మా వ్యక్తిగత వ్యవహారాలు కాదు, నేరాలు చేసి కాదు మేము జైలుకి పోతూ ఉండేది. ప్రజల సమస్యల్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చాలా తేలిగ్గా జైలుకి పంపించేస్తుండరే. ఈరోజు 2 మనుషుల ప్రాణాలని గాల్లో కలిసిపోవడానికి తోడ్పడినటువంటి మనుషుల్ని అరెస్ట్ చేయడానికి మీరెందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉండరు?
అదే మాదిరి పద్మశ్రీ ఆయన ఉపసంహరించుకోవాలి. కిడ్నాపర్లకి, దొంగలకి, రౌడీలకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పద్మశ్రీ ఇచ్చి సమాజంలో అవమానం చేయబాకండి, దాన్ని ఉపసంహరించండి. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలి. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పద్మశ్రీలు ఎందుకు? ఎంపీ ఆయన 5 ఏళ్ళు ఏదో వెలగబెట్టాడని చెప్పి ఆయనకి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? పెన్షన్ ఆపేయండి. మాజీ ఎంపీ పేరుతో ఆయన ఏమీ ఒడగబెట్టింది ఏమీ లేదు. చుట్టుపక్కల అన్ని రోడ్డును కూడా ఆక్రమించుకున్నటువంటి పెద్ద మనిషిని మీరు ఈ రకంగా గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సాదాసీదైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసుంటే వాళ్ళ బిడ్డ ఇంటికాలు లేకపోయినా తండ్రిని, వాళ్ళ అమ్మని అందరినీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ ఎవరిని తీసుకొని రావాలని చెప్పేసేటువంటి పోలీసులు ఇప్పటికీ 2 నెలల కాలం పూర్తి గడుస్తూ ఉన్నా మోహన్ బాబు గారిని కానీ లేకపోతే వాళ్ళ కొడుకుని కానీ ఇప్పటికీ కాలేజీకి 10 సార్లు వచ్చి పోతా ఉన్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము సిపిఐగా అఖిలపక్షం ద్వారాగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మోహన్ బాబు వెనకాల ఎవరున్నారు, మోహన్ బాబు అరెస్ట్ చూపించినామని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా కింద ఏదో దుండుగులను కొంతమంది ఒక 10 మందో 12 మందినో చూపించి మేము అరెస్ట్ చేశాము, 24 గంటల్లో వాళ్ళు అరెస్ట్ తీసుకొచ్చి చూపించామని చెప్పి వెంటనే వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి సెక్షన్ పెట్టారు. కానీ మోహన్ బాబు కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రోజుకి మేము ఏదైతే కోరుకున్నామో ప్రభుత్వం నారా లోకేష్ గారు మంత్రిగా తక్షణమే దీనిపైన మేము చర్య తీసుకుంటామని చెప్పి పత్రికా ప్రకటన చేశారు. ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజులు ఎవరు వసూలు చేసినా, ఎంత టోళ్ళు వసూలు చేసినా కాలేజీలు మూపిస్తామని చెప్పారు. మరి ఈ సంఘటన జరిగినాక మరొక విద్యార్థుల ఆత్మహత్య 2 చనిపోవడం జరిగింది. ఒక మహిళ, ఒక పిల్లోడు 2 చనిపోవడం జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మంత్రి లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం. 26,12,00,000 రూపాయలు ఈవేళ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి చెల్లించకపోకుండా ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, 4th ఇయర్ మొత్తం కూడా 4th ఇయర్ నుండి బయట వెళ్ళిపోయినటువంటి పిల్లలకి ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మాట్లాడితే ₹1,00,000 కట్టండి, 1.5 లక్షలు కట్టండి అని చెప్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం కూడా మీకు పడుండాది. 26,12,00,000 రూపాయలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలి. ఈ కిడ్నాపర్లను ప్రోత్సాహం చేసి ఎవరైతే విద్యార్థులపైన దాడులు చేసి వాళ్ళపైన ప్రోత్సాహం చేశారో మోహన్ బాబు కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి, కాలేజీని మూపించాలి. మోహన్ బాబు నీతి మాటలు సినిమాలో కాదు మోహన్ బాబు గారు మీరు చెప్పడము, విద్యార్థి జీవితాల్ని మీరు సర్వనాశనం చేస్తూ అక్కడ ఒక మాఫియాని మీరు పెంచి పోషించి విద్యార్థి తల్లిదండ్రుల్ని మానసిక శోభకు గురి చేసి విద్యార్థి జీవితాలను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఎంతో రాయితీలు పొంది తప్పుడు మార్గాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి అనేక రకమైన భూముల్ని మీరు ప్రభుత్వం దగ్గర తక్కువ ధరలో లబ్ధి పొంది వేల కోట్ల రూపాయల భూమిని ఈరోజు మీరు స్వాధీనపరుచుకొని పేద విద్యార్థులకి చదువు చెప్పకుండా, సంస్కారం నేర్పకుండా కిడ్నాపులు చేయడము, దొంగతనాలు చేయడము, మోసం చేయడము, గంజాయి అలవాటు చేయడము మీరు నేర్పిస్తున్నారు మోహన్ బాబు గారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఏదైతే వామపక్షాలు చేసే ఉద్యమం ఉందో దానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తరపున మేము తెలియజేస్తానని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.